వచ్చేది కదా, మీకు కూడా వచ్చేది కదా. ఒక మీ యొక్క పేరు ఉంటుంది, ఈ పీరియడ్లో అయినట్ల పేరు ఉంటుంది. సార్ అయితే మాకైతే ఏది కాదని ముందుంటుండే ఒకటి గ్రూప్ ఫోటో అన్న సైడ్లకు రండి సార్, సైడ్లకు రండి అన్నారు. దగ్గర రండి హరిబాజు వెంకట్. एक मिनट एंट्री साहब, एंट्री को तैयार हो अनिल साहब, और पूरा कांग्रेस की डालो चलाइए. फोटो इधर साइड में आओ. चिन्ना ए चिन्ना आ जाओ ना, आ जाओ. మరి గ్రౌండ్లోకి వెళ్ళడం, మరి మన అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలవడం, మరి వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఎలాంటి అనుమానం లేదు, తప్పకుండా అనిల్ గారు గెలుస్తారు. సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ నుంచి ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఆలోచించే ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మొన్న జీవన్ రెడ్డి గారికి మరి ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో మేధావర్గం కూడా, మరి అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నాం. మేము చెప్తున్నాం, మీరు మాకు చెప్పే అవసరమే లేదు, మేము తప్పకుండా కాంగ్రెస్ ఓటేసంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు రాష్ట్రంలో మనకు కాంగ్రెస్కి పోటీగా టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి సెంట్రల్నేమో బీజేపీ ప్రభుత్వం. 5 ఏళ్ళు కూడా ప్రజలు చూసినారు, ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు, చెప్పవసరం లేదు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే మా కష్టాలు నెరవేరుతాయని మరి ఖచ్చితంగా ప్రజలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నిర్ణయం కూడా అదే మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా 2 పార్లమెంటు కూడా మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలుస్తున్నామని మేము గంటపదంగా చెప్తున్నాం. మరి గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్టర్లను కలిసి మరి ఇలా మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే మరి ఇక్కడ 5 సంవత్సరాలలో మాకు జరిగిన అభివృద్ధి ఏం లేదు. ఇక్కడ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మరి మా గ్రౌండ్లను కూడా డెవలప్ చేయలేకపోయింది ఇప్పటిదాకా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ సాయంలోనే అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అంతా కూడా, మెదక్ జిల్లా అంతా. తిరిగి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి కాంగ్రెస్ ఒకసారి ఓటేసి మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టుంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా మన ప్రాంత సమస్యలన్నీ నేను ముందుండి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.